గుప్తా గారు. సో నౌ కెప్టెన్ ఆఫ్ ది షిప్ శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. కాదు అజ్జు, అర్థమైపోద్ది నువ్వు తెచ్చినావని. సార్, ఇక్కడికి వచ్చిన సినిమా అభిమానులకి, మీడియా మిత్రులకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, అంటే ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటే దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి గురించే మాట్లాడాలండి. ఎందుకంటే ఆయన ఓకే చెప్పకపోతే ఇలాంటి కథ మళ్ళీ బయటికి వస్తుందని కూడా నేను అనుకోలేదండి. నేను ఒకటే అటెంప్ట్ చేశాను, ఈ కథ సార్ ఓకే చేస్తే సినిమా అవుతుంది, లేదంటే దీన్ని ఇంకెవరు చేయరు, పక్కకు పెట్టేయడం అనేది. నేను లవ్ స్టోరీకి వెళ్దామని కూడా చాలా ఆలోచనలు వచ్చినాయండి. బట్ అంటే ఇప్పుడున్న దాంట్లో నేను గురుగారు స్థాయిని, అంటే ఆయనని మెప్పించగల కథ నేను చేయలేను. ఎలాగో లవ్ స్టోరీలో చేయలేను, ఫ్యామిలీ డ్రామాలో చేయలేను, నాకు అది ఎలాగో తెలుసు, నేను కాదు ఎవరు చేయలేరు. సో అప్పుడు నేను వేరే కంటెంట్తో ఆయన్ని మెప్పించే ప్రయత్నంలో ఒక 1 వీక్ టైం తీసుకొని సార్కి వెళ్ళి కథ చెప్పినప్పుడు అసలు ఏమి మాట్లాడకుండా చెక్కు చేతిలో పెట్టడం అనేది, సార్ మీరు ఓకే చెప్తే చాలు జీవితం ధన్యమైపోయింది అనుకున్న రోజులు సార్ అవి. సో మీరు చెక్కు చేతికి ఇవ్వడం అనేది అది ఇంకా నా జీవితంలో ఆ రోజును మర్చిపోలేని రోజు సార్. అది ఎంత మాట్లాడినా మీ గురించి తక్కువే, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీతో ట్రావెల్ అయిన తర్వాత నేను నేర్చుకున్నది ఒకటే సార్, మీకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు సార్. అది ఎలా సాధ్యం అనేది ఈ జనరేషన్కి మాకెవరికి అంతుపట్టని క్వశ్చన్ సార్. సో ఇంకా నాకు ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఇంత సపోర్ట్ చేసిన విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ లొకేషన్కి వచ్చినప్పుడు కానీ మీరు అలా కన్నుసైగలోనే చూస్తూ ఉండేవాళ్ళు సార్. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే షూటింగ్ చేసేవాడిని. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా, ఏదైనా స్క్రిప్ట్ పరంగా ప్రాబ్లం వచ్చినా, నేనేమన్నా ఇంకా ఏదన్నా జరిగినా, ఎందుకంటే నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్లు నేను డీల్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఉన్నారు అనే ధైర్యంతోనే నేను ఈ సినిమాని ఇంత బాగా తీయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాని ఇప్పుడు మాకు బ్యాక్ బోన్గా ఉండి ఇంత ముందుకు తీసుకెళ్తున్న మ్యాంగో మీడియాకి అండ్ మన సునీత గారికి, నేను ఆకాష్ ఏ టైంలో ఫోన్ చేసినా ఏదన్నా చిన్న ఇలా చేద్దాం అనుకుంటామండి, మాకు ఇలా కావాలండి ఇది అన్నప్పుడు ఆవిడ బ్యాక్ బోన్గా ఉండి మాకు అన్నీ అరేంజ్ చేసిన సునీత గారికి కూడా ధన్యవాదాలండి. ఇంకా మెయిన్ ఆకాష్ అండి, తనతో ట్రావెల్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఒక హీరో పరిచయం అయ్యాడు, ఒక హీరోతో సినిమా చేస్తున్నాం అనే ట్రావెల్ నుంచి నాకు ఒక బెస్ట్ ఫ్రెండు దొరికాడు అనే సంతోషం, అంటే అది ఆ ఫీల్డ్కి వచ్చేసానండి నేను. సో థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భావన గురించి ఒక మాటలో చెప్పాలి సార్. ఆవిడకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చి యాక్ట్ చేయమన్నా కూడా స్క్రిప్ట్ మొత్తం యాక్ట్ చేయగల క్యాపబిలిటీ ఉన్న యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీరు యాక్సెప్ట్ చేసినందుకు ఈ స్క్రిప్ట్. అలాగే మహాదేవ్, థ్యాంక్ యూ మహాదేవ్, ఆ క్యారెక్టర్ అంత బాగా చేసినందుకు, దానివల్ల ఈరోజు ఆ కొన్ని సీన్లు మనం అంత బాగా మెప్పించినాం అంటే దానికి కారణం కొన్ని సీన్లలో మీరు యాక్ట్ చేసిన విధానం. థ్యాంక్ యూ. అలాగే మధు, థ్యాంక్ యూ అమ్మ, ఇప్పుడు చాలా గ్లామరస్గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాహితి ఆ క్యారెక్టర్కి నేను వెయిట్ చేసిన క్యారెక్టర్ ఆ సాహితీ క్యారెక్టర్ అండి. ఇది ఎవరు చేస్తారు అనేది నేను కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను, ఆ క్యాస్టింగ్లో ఎవరు వస్తారు అనేది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ కానివ్వండి, కాస్ట్యూమ్ డిజైనర్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ ఏ రోజుకి ఆ రోజు నాతో అప్డేట్లో ఉండి నాకు అంటే ఒక 65-70 డేస్ మధ్యలో మేము ఫస్ట్ కాపీ తీసుకురావడానికి నాతో పాటు వీళ్ళు పరిగెత్తిన విధానం నిజంగా మర్చిపోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో మా కో డైరెక్టర్ రమేష్ నాయుడు కానీ, ఆజార్ కానీ, వీళ్ళు ఒక 37 డేస్లో ప్యాక్డ్గా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ అయిపోవడానికి వీళ్ళు చేసిన కృషి, వీళ్ళు పరిగెత్తిన విధానం నిజంగా నాకన్నా వాళ్ళు నిలబడడం వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. థ్యాంక్ యూ అజ్జు, థ్యాంక్ యూ రమేష్ అన్న. అండ్ అలాగే కమల్ గురించి నిజంగా నేను ఈ స్టేజ్ మీద చాలా గర్వంగా చెప్తున్నానండి. మీరు చూసారా సార్, 1-2 నిమిషాల్లో ఎంత తప్పు అర్థం చేసుకున్నారు. సో కమల్, ఈ సినిమాకి నాకు ఏదైనా పేరు వస్తే అదంతా నీదే. ఎందుకంటే స్టార్టింగ్
3 ఇయర్స్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను నమ్ముకొని నేను ఏం చేసినా, నేను ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నాకు రియాక్ట్ అవుతూ, ఇప్పుడు కూడా 3 వీడియోస్ ఇక్కడ ప్లే చేయడానికి తను మార్నింగ్ 5 నుంచి తను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా జీవితంలో నువ్వేదన్నా నోరు తెరిచి అడిగితే కాదనకుండా అంటే కాదనలేని పరిస్థితి కూడా రాదు. సో థ్యాంక్ యూ. అలాగే నా కెమెరా టీము భాను, రఘు, అఖిల్, సింహ, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అనిల్ రావుపూరి గారికి, శేఖర్ కమల సార్కి అండ్ రవి సార్కి మన థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే లాస్ట్ అండ్ నాకు బాగా ఇష్టమైన నటుడు అనలేము, పెద్ద గురువు ఆయన. సో తనతో ట్రావెల్ చేసేటప్పుడు చాలా కొత్త విషయాలు చాలా నేర్పేవాడండి. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ క్యారెక్టర్కి ఒప్పుకున్నందుకు. అలాగే సుధాకర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. అండ్ భువన్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఈ స్టేజ్కి ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. మా పిఆర్ఓలో సురేష్ అన్న అండ్ సీనన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్క నిమిషం దాదా. సో పబ్లిసిటీ డిజైనర్ మన ధని ఏలే గారు. అండ్ అలాగే నేను ఎప్పుడు ఏ కథ అనుకున్నా ఒక ఆర్ట్ చేయించుకునేవాడిని. ఆ ఆర్ట్ ఎప్పుడు నాకు ఏ కథకైనా చేసి ఇచ్చేది బాబు దుండ్రపల్లి. బాబు థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకంటే సినిమాని ముందే నువ్వు నాకు చూపిస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన శాండిలియా మాట్లాడు. హలో అండి.